జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు డిసెంబర్ 22, 2024 నుండి డిసెంబర్ 28, 2024 వరకు. ఈ వారం కుంభ రాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్యపరంగా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రతి పనిని శక్తి మరియు ఉత్సాహంతో పూర్తి చేయగలుగుతారు. ఇప్పటివరకు ఉన్న అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు విముక్తి పొందే అవకాశం ఉంది. దీనికి తోడు ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామం చేసుకుంటే మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ఈ వారం డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అవసరం లేని విషయాలపై ఖర్చు చేస్తే ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు ఈ సమయంలో డబ్బు విలువను అర్థం చేసుకోవాలి మరియు పనికిరాని ఖర్చులను తగ్గించాలి. బృహస్పతి 4వ ఇంట్లో ఉండటం మీకు కొంత ఆర్థిక స్థిరత్వం తెస్తుంది. అయితే రాహు 2వ ఇంట్లో ఉన్నందున డబ్బును తగిన జాగ్రత్తలతో నిర్వహించవలసి ఉంటుంది. ఈ వారం మీరు దేశీయ షాపింగ్ చేయడానికి సిద్ధం అవుతారు. అయితే అవసరం లేని వస్తువులపై ఎక్కువగా ఖర్చు చేయడం ద్వారా కుటుంబంలో మీ గౌరవం తగ్గవచ్చు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను గౌరవించడం, సహనంగా ఉండటం ఈ సమయంలో ముఖ్యమైనది. మీ కెరీర్లో విజయాన్ని సాధించడానికి అదృష్టం మీద ఆధారపడకండి. ఈ వారం కష్టపడే దృక్కోణం అవసరం. మీ రంగంలో కొత్త అవకాశాలను వెతకండి. స్వంత ప్రయత్నాలతో విజయం సాధించగలుగుతారు. ఈ సమయం మీరు ఆలోచించకుండానే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని సూచిస్తుంది. ఈ వారం విద్యార్థుల కోసం మొత్తం ఉత్సాహంగా ఉంటుంది. మీరు మీ స్నేహితులతో అనవసర యాత్రలు ప్లాన్ చేయవద్దు. పెండింగ్ ఉన్న కోర్సులను పూర్తి చేయడం మీకు పెద్ద విజయాలను అందిస్తుంది. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే ఈ వారం మంచి ఫలితాలను పొందగలుగుతారు. గ్రహస్థితుల ప్రభావం. బృహస్పతి 4వ ఇంట్లో ఉండడం ఆరోగ్యపరంగా, భావోద్వేగపరంగా మిమ్మల్ని బలంగా ఉంచుతుంది. రాహు 2వ ఇంట్లో ఉండటం డబ్బు విలువను గుర్తుచేస్తూ అనవసర ఖర్చులపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం శివ ఓం శివ ఓం అని జపించడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతి పొందగలుగుతారు. ఇది మీ జీవితంలో ధన సంపత్తి మరియు ఆత్మస్థైర్యం తీసుకురాగలదు. సంక్షిప్తంగా, ఈ వారం ఆరోగ్యానికి, ఆర్థిక నిర్వహణకు మరియు కెరీర్ ఎదుగుదలకు గొప్ప సమయం. సమయం విలువను అర్థం చేసుకుంటూ సరైన దిశలో కష్టపడితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.